ఈ కీర్తనలో దేవుడు బలము గలవాడు, దేవుడు శక్తిమంతుడు అనే సంగతిని దేనికంటే బలవంతుడు అంటే సముద్ర ఘోష కంటే, సముద్ర తరంగముల కంటే, వరద పొంగుల కంటే, ఈ భూమి మీద ఉన్న అన్ని శక్తుల కంటే, పంచభూతముల కంటే దేవుడు బలము గలవాడు. ఈ పంచభూతాలను కూడా ఆయనే పరిపాలన చేస్తున్నాడు అనే సంగతిని ఇక్కడ కీర్తనకారుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనే రాజ్యం చేస్తున్నాడు, ఆయనే పరిపాలకుడు, ఆయనే సమస్తముపై ఆధిపత్యము కలిగిన వాడు. మనము వరదలు వచ్చినప్పుడు, తుఫానులు వచ్చినప్పుడు, గాలి వచ్చినప్పుడు మనం భయపడతాం. కానీ వాటిని సృష్టించిన వాడు, వాటికి ఆధారమైన వాడు, అదేవిధంగా వాటికంటే బలము గలవాడు అని ఇక్కడ కీర్తనకారుడు దేవుని గురించి చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చదవండి మొదటి నుంచి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా రాజ్యము చేయుచున్నాడు అంటే, రాజ్యము చేయుచున్నాడు అంటే అర్థం ఏంటి? పరిపాలన చేస్తున్నాడు అని అర్థం. ఎవరిని పరిపాలన చేస్తున్నాడు అంటే, సృష్టి యావత్తును, సృష్టిలో ఉన్నటువంటి ప్రజలను, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలను, సమస్తాన్ని ఆయన పరిపాలన చేస్తున్నాడు, రాజ్యము చేస్తున్నాడు. ఎలాగంటే ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. ఆయన వస్త్రం ఏంటట? ప్రభావం. ఈ మాట గుర్తురాగానే, ఈ మాట చదువుతున్నప్పుడు మనకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారిని ఒక 12 ఏళ్ల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయనలో నుంచి ప్రభావము బయటికి వచ్చిందట. అంటే యేసు ప్రభువారు ఏమి ధరించాడనమాట? ప్రభావాన్ని వస్త్రంగా ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము యేసు ప్రభువులో అక్షరార్థంగా నెరవేరింది. ఏమన్నది అక్కడ? ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభావాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు కనుకే ఆయన వస్త్రం అద్భుతాలు చేసింది. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ప్రభావం ఆయనలో నుంచి బయటకు వచ్చి ఆ స్త్రీని స్వస్థపరిచిందని లేఖనం చెప్తుంది. అదేవిధంగా ఆయన స్పర్శ, ఆయన మాట, ఆయన ఉనికి అన్నీ కూడా ప్రభావాన్ని వెల్లడి చేశాయి భూమి మీద. దేవునికి స్తోత్రం. ఆయన ప్రభావాన్ని వస్త్రముగా ధరించిన వాడు, చదవండి. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. బలము ధరించి బలమును నడికట్టుగా ధరించాడు. ఏంటి? బలాన్ని నడికట్టుగా ధరించిన వాడు. మనం నడికట్టు ఎందుకు వేసుకుంటాం? జనరల్గా ఏదైనా పని చేసేటప్పుడు, ఒక బలమైన పని బూనుకునేటప్పుడు నడుముకి ఏం కడతారు? కట్టు కడతారు గట్టిగా. నడుములో బలం ఉందన్నమాట. దాన్ని ఇంకా బలోపేతం చేయడానికి, నడుము జారిపోకుండా ఉండడానికి, బలిష్టంగా పని చేయడానికి అలాగ కడతారు. అయితే దేవుడు
బలాన్నే నడికట్టుగా ధరించాడట. దేవునికి స్తోత్రం. నడికట్టే బలం, బలమే నడికట్టు. బలమనే వస్త్రము చేత నడికట్టుగా బిగించబడ్డవాడు మన దేవుడు. అంటే ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు అని అర్థం. ఘనకార్యాలు చేయడానికి, బలమైన అద్భుత కార్యాలు చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. చదవండి. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. నిజంగానే భూలోకమంతా స్తబ్దంగా ఉంది, కదలట్లేదు. భూమి శూన్యంలో వేలాడుతున్నప్పటికీ కూడా భూమి తిరుగుతున్నట్టుగా మనకు అనిపించదు. అనిపించుద్దా? ఎప్పుడైనా భూమి తిరుగుతుంది కదా అని కళ్ళు తిరిగి ఎప్పుడైనా కింద పడ్డారా? పడలే కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది, కానీ స్థిరంగానే ఉంది. స్థిరంగానే ఉంది అంటే స్థిరంగా ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఆర్డర్లో తిరుగుతుంది అని అర్థం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక క్లాక్ తీసుకొచ్చి వాల్కి తగిలిస్తే దానిలో బ్యాటరీ ఉన్నంతసేపు అది టక్ 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 తిరుగుతూ ఉంటుంది, అవునా? అందులో వీక్ అయిపోతే, బ్యాటరీ వీక్ అయిపోతే అదేమైపోద్ది? స్టాప్ అయిపోద్ది, ఆగిపోద్ది. కానీ దేవుడు ఎప్పుడో ఆన్ చేసి పెట్టేశాడు, ఇది తిరుగుతూనే ఉంది. దేవునికి స్తోత్రం. స్థిరత్వం ఉందన్నమాట. దేనికి? ఈ భూమికి. భూమి స్థిరపరచబడి ఉన్నది, కదలకుండునట్లు స్థిరపరచబడి ఉన్నది. ఒక సెకండ్ ముందు తిరగదు, ఒక సెకండ్ లేటుగా తిరగదు. భూమి తిరుగుతూనే ఉంటుంది, కానీ స్థిరంగా ఉన్నది. టైం కరెక్ట్గా నడుస్తుంది. దేవునికి స్తోత్రం. చదువు. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. ఎప్పటి నుంచి ఆయన సింహాసనము స్థిరంగా ఉందట? పురాతన కాలము నుంచి. అంటే భూమి పుట్టినప్పటి నుంచి, భూమిని సృష్టించినప్పటి నుంచి ఆయన సింహాసనం మాత్రం స్థిరంగా ఉంది. సింహాసనం ఉందంటే ఏం జరుగుతుందని? పరిపాలన జరుగుతుందని అర్థం. దేవునికి స్తోత్రం. ముందుగానే అన్నాడు, యెహోవా రాజ్యము చేయుచున్నాడు అన్నాడు. ఆయన సింహాసనం స్థిరంగా ఉంది, భూమి కదలట్లేదు, భూమి మీద ఉన్న మనుషులు స్థిరంగానే ఉన్నారు. వాటి ఆర్డర్లో తిరుగుతున్నాయి. స్థిరంగా ఉన్నదంటే అర్థం ఏంటి? వాటి ఆర్డర్లో తిరుగుతున్నాయి. లేటుగా లేదు, స్పీడ్గా లేదు, చెప్పినట్టుగా తిరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకో కీర్తనలు అంటాడు, ఇదిగో ఆకాశాలు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురం చేస్తుంది. వాటికి భాష లేదు, చెప్పటానికి వాటికి భాష లేదు, కానీ వాటి పనులు అవి చేస్తూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలాగే ఇక్కడ కూడా ఆకాశములు పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలము ఉన్నవాడవు నీవే. అంటే ఎప్పటి నుంచో ఉన్న దేవుడవు, ఆది దేవుడవు నీవే అంటున్నాడు. చదవండి. వరదలు ఎలుగెత్తెను, యెహోవా వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. వరదలు ఎలుగెత్తెను అంటే అర్థం ఏంటంటే శ్రమలు వస్తున్నాయి అని అర్థం. వరద పొర్లు వలె ఆగకుండా శ్రమ మా మీదకి వస్తుంది,
ఇబ్బందులు వస్తున్నాయి, మేము మునిగిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఎలుగెత్తి వస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే ఎక్కువ వస్తున్నాయి అని అర్థం. ఆ మాట అక్కడ ఎందుకు పోలుస్తున్నాడు అంటే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆ మాట మాట్లాడుతున్నాడు అన్నమాట. ఎండకైనా తట్టుకుంటాం కానీ వరదకు తట్టుకోలేం, వర్షానికి తట్టుకోలేం. అందుకనే ఆ మాటలు ఇక్కడ వాడుతున్నాడు అనమాట. చదవండి మళ్ళీ. వరదలు ఎలుగెత్తెను యెహోవా, వరదలు ఎలుగెత్తెను, వరదలు తమ అలలను కోరెత్తునట్లు చేయును. అలలు లేగుతాయి. సముద్రాల్లో అలలు రేగినట్లుగా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు అలలు రేగుతాయి, వరదలు ఎలుగెత్తుతాయి, మనల్ని ముంచివేయడానికి ప్రయత్నం జరుగుద్ది. అయినా ఆయన మన దోణి అమరమున ఉంటే ఆయనే లేచి అలలను గద్దిస్తాడు. దేవునికి స్తోత్రం. వరదలను ఆపు చేయగలిగిన దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు అమరమున, మన దోణి అమరమున ఉండాలి, మనలో ఉండాలి, మనతో ఉండాలి. అప్పుడు మనము భయపడ్డ సందర్భాలు ఉన్నప్పటికీ కూడా మనము ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన మనతో నిలబడి ఏం చేస్తాడు? గాలిని, సముద్రాలను, వరదలను గద్దించి ఆపుతాడు. దేవునికి స్తోత్రం. దానిలో చిక్కుపడకుండా, దానిలో మునిగిపోకుండా, ఆ శ్రమలోనే మనం కృంగిపోకుండా, బలహీనులం కాకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. దేవునికి స్తోత్రం. చదవండి. విస్తార జలముల ఘోషల కంటే, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటే యెహోవా ఆకాశమందు బలిష్ఠుడు. సముద్రాల ఘోష, సముద్ర తీరానికి వెళ్తే ఒక విధమైన సౌండ్ వస్తుంది, ఘోష అంటారు దాన్ని, సముద్ర ఘోష. ఆ ఘోష కంటే, సముద్ర తరంగముల ఘోష కంటే విస్తార జలముల ఘోష కంటే బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటే ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు, అంటే బలమైన వాడు. వరద ప్రవాహాన్ని, ఘోషలను, సముద్రాలను ఆపలేరు. ఎవరు ఆపుతారా? ఆగవు, నిండిపోతే తెగిపోతాయి. అంతకు మించిన శక్తిమంతుడు మన దేవుడు పరలోకమందు. దేవునికి స్తోత్రం. బలిష్ఠుడు అని చెబుతున్నాడు. అంటే దేవుని గొప్పతనాన్ని చెబుతున్నాడు సృష్టితో పోల్చి. సృష్టిని సృష్టించిన వానిని, సృష్టిలో వస్తువులు ఏ విధమైనటువంటి శక్తి కలిగి ఉన్నాయో ఆ శక్తికి మించిన వాడు దేవుడు. వాటిని పుట్టించిన వాడు వాటికంటే శక్తిమంతుడు అని చెబుతున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే నీరు, నిప్పు, భూమి వీటన్నిటికంటే మన దేవుడు శక్తిగల దేవుడు. పంచభూతాల కంటే ప్రభావము గల దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు యెహోవా. నీ శాసనములు ఎన్నటెన్నటికీ తప్పిపోవు. నీ శాసనములు ఎన్నటెన్నటికీ తప్పిపోవు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడ్డ శాసనాలని కాదు ఇక్కడ. ఎందుకు ఈ మాటలు వాడుతున్నాడు? శాసనం అనే మాట అంటే, ఇదిగో సూర్యుడు ఆ కక్షలో అలాగ తిరగాలి, సూర్యుడు ఆ కక్షలో అలా తిరగాలి, చంద్రుడు అలాగా ఉండాలి, ఇలాగే భూమి సంచారం చేయాలి, నక్షత్రాలు ఇలాగే ఉండాలి,
అని ఒక శాసనము దేవుడు ఆర్డర్ చేసి పెట్టేశాడనమాట. ఇక వాటి ప్రకారంగానే అవి తిరుగుతూ ఉంటాయి. ఈ సృష్టి యావత్తు ఎంత క్రమంగా సాగుతుందంటే అర్థం ఏంటంటే దీనంతటిని నడిపించేది ఈ ప్రకృతి కంటే శక్తిమంతుడు ఉన్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఒక 100 మందిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. చేయగలమా? రకరకాల అభిప్రాయాలు కలిగిన వారిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మరి సూర్యుడిని కంట్రోల్ చేస్తున్నాడు, చంద్రుడిని కంట్రోల్ చేస్తున్నాడు, ప్రకృతిని కంట్రోల్ చేస్తున్నాడు, పంచభూతాలను కంట్రోల్ చేస్తున్నాడు అంటే శాసనం వేసి వదిలేశాడనమాట. ఇక ఆ శాసనంలో అవి పనిచేస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. శాసనాలు అనగానే మనమేమనుకుంటాం, ధర్మశాస్త్రంలో ఉన్న చట్టాలు, శాసనాలు, నియమాలు అనుకుంటాం. కాదు. ఈ కీర్తనకు కాంటాక్స్ట్ ఏంటంటే సృష్టిలో యావత్తులో ప్రతి దానికి కూడా ఏమేశాడు ఆయన? శాసనం ఉంది. ఆ శాసనం ప్రకారంగా అదంతా జరుగుతూ ఉంది. వర్షం పలానప్పుడు రావాలి, పలానప్పుడు విత్తనాలు వేయాలి, సీజన్స్ అన్నీ, ఋతువులన్నీ ఒక క్రమంగా రావాలి. ఇది అంతా ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఎవరున్నారు దీని వెనక? బ్యాక్గ్రౌండ్ ఎవరు? మన దేవుడు, బలిష్ఠుడు. దేవునికి స్తోత్రం. శాసనములు చదవండి. ఎన్నడూ నువ్వు తప్పిపోవు. యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికీ పరిశుద్ధత నీ మందిరానికి అనుకూలము. మందిరము అనే మాట రాగానే క్రొత్త నిబంధన గ్రంథములో ముఖ్యంగా మనమే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధన చట్ట ప్రకారంగా క్రీస్తు ప్రభు తన ఆత్మరూపంలో మనలో నివాసం చేస్తూ ఉంటాడు. అందుకనే పరిశుద్ధులలో పరిశుద్ధమైన ఆత్మ ఉంటుంది. అందుకనే దైవాత్మ నివాసం చేసే ప్రదేశాన్ని మందిరము అంటారు. దేవునికి స్తోత్రం. అందుకనే దానికి ఏది అనుకూలమట? ఏది అనుకూలం? పరిశుద్ధతయే. అంటే మన దేహాలు పరిశుద్ధంగా ఉండడమే దేవునికి ఇష్టము, అనుకూలము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాట వాడి ముగిచ్చాడు కీర్తనకారుడంటే, ఎన్నో ప్రకృతి విపత్తులు వస్తాయి, వరదలు పొంగుతాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, మీ జీవితాల్లో ఉక్కిరి బిక్కిరి అయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి. అయినా నీ మందిరాన్ని ఎలా ఉంచుకోవాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని చెప్పడానికి ఆ మాట వాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి సృష్టి యావత్తు కూడా దేవుని పరిపాలనలో ఉంది. అదేవిధంగా నీ దేహము కూడా దేవునికి ఆలయమై ఉంది, గుర్తుంచుకో అని ఈ కీర్తనకారుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు బలము గలవాడు, రాజ్యము చేసేవాడు, సృష్టిని నడిపించేవాడు, నీలో ఉండడానికి, ఆత్మరూపిగా నీతో నడవడానికి, నీకు పరిశుద్ధతనివ్వడానికి, నీకు శాసనాలు బోధించి నీలో నివాసము చేసి నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆనాడు యెరూషలేమును కోరుకున్నట్టుగా నేడు నిన్ను ప్రత్యేకపరుచుకొని నీలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన శాసనాలు తప్పిపోవు. సృష్టిలో ఎక్కడ కూడా ఆయన శాసనం తప్పిపోదు. అలాగే మనలో కూడా ఆయన చట్టం, ఆయన వాక్యం తప్పిపోకుండా నెరవేరాలి. పరిశుద్ధతకు అనుకూలంగా మనం మారాలి, పరిశుద్ధపరచబడాలి అని లేఖనం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్కులు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా,
ప్రేమ గల దేవ, రక్షకుడా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 ప్రభా. నువ్వు సమస్తముపై రాజ్యము చేస్తున్న దేవుడవయ్యా ప్రభా. పరిశుద్ధతయే నీ మందిరానికి అనుకూలమని మాట్లాడావు ప్రభా. ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి ప్రకృతి విపత్తులను బట్టి నాయనా మేము భయపడక, ఆందోళన పడక, నీవు మాలో ఉన్నావు. ఈ సృష్టిలో సమస్తానికి నాయనా నీవు ఆర్డర్ చేసి, శాసనం చేసి వాటన్నిటిని అలాగ నడిపిస్తున్నావు. అలాగే నీ ఆత్మను మాలో ఉంచి ప్రభా పరిశుద్ధపరచబడే విధంగా మా అందరినీ మలుచుతున్నందుకు ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. నీలో ప్రభావం ఉన్నది. బలాన్ని ప్రభా నడికట్టుగా ధరించావు ప్రభా. ప్రభావాన్ని వస్త్రముగా ధరించావు ప్రభా. నా తండ్రి, అందరినీ స్వస్థపరిచే దేవుడవు, బాగు చేసే దేవుడవు, నెమ్మది కలుగు చేసే దేవుడవు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రకృతి యావత్తూనైనా నీ శాసనాలు పాటిస్తుంది ప్రభా. మనుషులంగా మేము కూడా ప్రభా నీ ఆత్మ కలిగిన వారముగా నాయనా నీలో ప్రభా సంతోషిస్తూ పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయం చేయమని, నీ శాసనాలు అనుసరించే ధన్యత మా అందరికీ దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.